రీసెంట్ కొన్ని రోజుల క్రితం మాత్రం ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏమనంటే ఈ లోకల్ బాయ్ నాని వాళ్ళ ఇంట్లో వచ్చేసి బెడ్ మీద కూర్చోవడము అండ్ ఏదో ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని ఏదో సీరియస్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి నాకు ఒక 30,000 కావాలి. నేను బయట షాపింగ్‌కెళ్తున్నాను, డీమార్ట్‌కెళ్తున్నాను. నాకు కావాలని చెప్పేసనంటే అప్పుడు తనొచ్చేసి ఆలోచించడం ఏమనంటే, అరే! మన లాకర్‌లో ఉన్నాయి కదా! బ్యాంక్‌లో ఉన్న పైసలు తీసుకురావాలా? లేదంటే బయటికెళ్ళి కష్టపడి ఇప్పటికిప్పుడు 30,000 సంపాదించుకురావాలా అని చెప్పేసనంటే ఇదంతా స్క్రిప్టే. కానీ దాన్ని ఆలోచన ఎట్లుంటదంటే, అబ్బా! ఏం చేయాలి? ఏందని చెప్పేసి అంత డెప్త్‌గా సీరియస్‌గా ఆలోచించినట్టు ఆలోచించి ముందున్న ల్యాప్‌టాప్‌లో టక 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 కొట్టేసి ఇంకేదో చేసి జస్ట్ కేవలం 5, 10 నిమిషాల్లో చలో నువ్వు అడిగావు గదా! 30,000 కాదు ఇదిగో 40,000 ఇస్తున్నా తీసుకో. అంటే ఎంత కోటేశ్వరుడున్నా, ఎంత బలిసినోడున్నా బయటికెళ్తున్నా ఒక 5,000 కావాలనంటే 5,000 లేవులే ఒక 2,000 తీసుకెళ్ళు, 3,000 తీసుకెళ్ళు అనంటే అదొకటి కామన్‌గా ప్రతి ఫ్యామిలీలో జరిగేది. కానీ మనోడు 30,000 అడిగితే కొట్టేసి 40,000 తీసి ఇచ్చేసాడు.